వారు ఆ యొక్క మండలంలో 2 లక్షల మంది అని చూసుకుంటే 2 లక్షల మంది జనాభా అనుకుంటే ఈ 2 లక్షల మందిలో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది? సగానికి సగం 1,00,000 మంది స్త్రీలు అనుకుంటే ఈ 1,00,000 మంది స్త్రీలని వీడు తన నోటికి వచ్చినట్లుగా లకారాలు ఎత్తి మాట్లాడాడు. దీన్ని వెంటనే శరీ తీసుకొని వాడికి గుణపాఠం నేర్పించకపోతే రాను రాను ఇక అద్దు ఆపు లేకుండా ఇక ఎలాగా ఉంది అంటే మత కలహాలకి కారుకులు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న వారు వీళ్ళే అని చెప్పకనే చెబుతున్నారు వారి మాటల బట్టి. ఈరోజు మరి గౌరవనీయులు మంత్రివర్యులు ఇలాంటి వ్యక్తులని గమనించి దృష్టించి ఇలాంటి వ్యక్తులకి వెంటనే పాఠం నేర్పిస్తే ఇది ఇంతటితో బ్రేక్ అయిపోతుంది. లేకపోతే ఈరోజు ఇలాంటి వ్యక్తి మాట్లాడిన మాట స్త్రీలని లకారాలతో పోల్చి మాట్లాడాడు కదా. చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న వారందరూ స్త్రీలందరూ కూడా లా అని ఎత్తి జి అని యాడ్ చేసి మాట్లాడాడు కదా. అలాగా ఇంకొకరు వస్తాడు. ఇంకొకరు రాకుండా ఉండాలి అంటే ఈ మొదటి వానికే పాఠం నేర్పిస్తే ఈరోజు చిలకలూరిపేటలో ఉన్న వారందరూ కూడా ఎంత భయంకరంగా రోధిస్తున్నారు. స్త్రీలందరూ మొరపెడుతున్నారు. మీకు మొర అర్థమవుతుందా అని నేను క్రైస్తవుని యొక్క నాయకునిగా, దేవుని సేవకునిగా, ఒక సంఘ కాపరిగా మీకు నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒక్కసారి దృష్టించండి. క్రైస్తవుల యొక్క మొర ఆలకించండి. మేము ఓట్లు వేసాము, మా ఓట్లు వేసిన తర్వాత మీరు గెలిచారు అని ఆ మహిళా సంఘాలు అడుగుతా ఉన్నారు. వారికి సరైన న్యాయం మీరు చేస్తారని, మరి జరగని పక్షములో మరి ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం ఉందో కనుక దీన్ని మొక్కలోనే తుంచివేస్తే మానుగాక ముందే ఎవడైతే లకారాలు ఎత్తి మాట్లాడాడో వాడికి తగిన చర్యలు తీసుకొని వాడికి తీసుకొచ్చి ఎవరు చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న స్త్రీలందరూ అని నేను మాట్లాడాడు కదా, వాళ్ళందరి మధ్య క్షమాపణ చెప్పటమే కాకుండా వాళ్ళందరి మధ్యనే వీడికి పోలీసు అధికారుల మధ్య తగిన ట్రీట్మెంటు ఇప్పించాలి. ఇలాంటి కరుడుగట్టకెళ్ళిన ఇలాంటి సైకో వాళ్ళకి సైకో ట్రీట్మెంటే ఇప్పించాలి. 3rd డిగ్రీ ఇప్పిస్తేనే ఈరోజు ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్న ఆ మాటల బట్టి ఏం జరుగుతుంది? స్త్రీలలో మీకున్న ఆ యొక్క గౌరవం తగ్గిపోతుంది. మీరు వెంటనే స్పందించాలి. అదే వాళ్ళు మొరపెడుతున్నారు, మేము ఓట్లు వేసాము కదయ్యా, నువ్వు ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు, నీకు వినపడింది కదా అని కోరుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దృష్టించండి. ప్రసంగి గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. ఏ రాజు భూమి యొక్క విషయముల్లో శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ భూమి మీద బతుకుతున్న వారందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఏ రాజు శ్రద్ధ కలిగి ఉండడో ఆ యొక్క రాజ్యం కావచ్చు, ఆ యొక్క దేశం కావచ్చు నాశనమైపోతుంది. ప్రజలందరూ క్షేమంగా ఉంటే రాజుగారు కూడా క్షేమంగా ఉంటాడు. ప్రజలందరూ అల్లకుల్లారంగా అయిపోతే రాజుగారు క్షేమంగా ఉండటము అసంభవము. కనుక దృష్టించి గమనించి నేను ఆ వీడియో క్లిప్పుని మించిన చేస్తాను. గుర్తుపట్టండి, గమనించండి. చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆల్రెడీ మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు
ఫైల్ చేపించారు. అది కూడా మీ దగ్గరకు వచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ మీకు మీ చెవుకి రాకపోతే కొంచెము దృష్టి పెట్టండి. భూమి విషయంలో ఏ రాజు శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ రాజు కింద ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. దేశం బాగుండాలంటే దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి. అలాగా బాగా లేకపోతే దేశంలో ఉన్న రాజుకే మొప్పు గనుక దృష్టించి మీరు త్వరగా తగిన చర్యలు తీసుకుంటారని నేను విన్నపిస్తూ ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మాటలను విన్నవిస్తున్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతదేశ ప్రజలందరూ మా సహోదరులే అని ఒక విశ్వాసముతో ముందుకు పోతున్న వారిని కనుక గమనించి గుర్తించండి. మా యొక్క మాటలని సేకరించండి. గౌరవనీయులు మంత్రివర్యులు పత్తిపాడు పుల్లారావు గారు, ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు సీఎం గారు నారా చంద్రబాబు గారికి విన్నవిస్తున్నాం. వెంటనే స్పందిస్తారని, న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. చిలికి గాలివాన కాకముందే త్వరగా దీనికి ఒక సొల్యూషను, త్వరగా దీన్ని అడ్డుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ పట్ల మాకు గౌరవం ఉంది కనుక ప్రజల్లో ఉన్న ఆ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోరని నేను నమ్ముతున్నాను. న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను. ప్రభువు వారే సహాయము. హలో, ఎవరండి? ప్రైజ్లాడండి. ఎవరు? నేను పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నానండి. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారా? ఎక్కడి నుంచి అండి? అవునండి, మీ అమ్మ పూకులు నుంచండి. దేవుడిని దీవించును గాక. అవునరా, అవును. తప్ప తెలిసానండి. యేసు ప్రభు నోట్లో నా మొడ్డ పెట్టానండి. ఓకే, ఇంకా మీ దేవుడు యేసు ప్రభు నోట్లో నా మొడ్డ పెట్టి కఫా దిగానండి. దేవుడిని దీవించును. దేవుడిని దీవించును గాక. కరుణాకర్ గారు, లలిత కుమార్ గారు, రాధా మనోహర్ దాస్ గారు చేపించారు. ఓకే, రేపు చెప్దాంలే వాళ్ళ రేపు చెప్దాంలే. అర్థమైందిలే, నాకు తెలిసి కరుణాకర్ గారు, లలిత కుమార్ గారు, రాధా. హోంమంత్రి అనిత గారికి మా నమస్కారాలు. వాడు సనాతన గోపి అంట. వాడన్న మాటలు ఒకసారి వినండి మీరు. మా ఊరిని, మా వర్గాన్ని ఎత్తి తిట్టాడు వాడు. సీఎం గారు, మీకు కూడా రిక్వెస్ట్ అడుగుతున్నాం, మా ఊరిని, మా వర్గాన్ని ఎత్తి తిట్టాడు వాడు. పుల్లారావు గారు, మీకు నమస్కారాలు. మా నియోజకవర్గంలో మా ఓట్లు ఇంటింటికి వచ్చి అడిగి వేయించుకున్నారు కదా. ఆ రోజున ఏమైంది? ఆ అడిగిన ఓట్లు ఏర్పించుకున్న వాడికి ఈ రోజు మాకు న్యాయం చెయ్యండి. ఆ చిలకలూరిపేటలో పుల్లారావు గారండి, నీ భార్య ఉంది, నీ కూతురు కూడా ఉంది ఆ పేటలో. అది నీ భార్య ఉంది, నీ కూతురు కూడా ఉంది ఇదే పేటలో. తెలుసుకోండి ఒకసారి. నీ కూతుర్ని, నీ భార్యను కూడా అన్నట్టే వాడు. ఇవాళ రోజు మాకు న్యాయం జరగకపోతే మేము ఊరుకునేది లేదు. ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం. ఎక్కడ దాకా వెళ్ళాలో మీరు చెయ్యకపోతే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అది హోంమంత్రి అనిత గారికి మా నమస్కారాలు. మీరు అధికారంలో ఉన్నారు కదా. ఏనాడు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు. ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు కొన్ని మీడియాని బట్టి రావాల్సి వచ్చింది. ఒకసారి మీరు ఏం జరుగుతుందో యూట్యూబ్ లో ఒకసారి మీరు చూడండి. మీకు మేము చిలకలూరిపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే వివాహాలు అయినాయి, ఇక్కడే ఉంటాం. వాడు ఒక కుక్క నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. వాడు సనాతన గోపి అంట. వాడన్న మాటలు ఒకసారి వినండి మీరు. ఏం మాట్లాడుతున్నాడు?
కొడుకు కాదు సార్, వాడు పక్కలేసే చిలకరూరుపేటలో ఈయన కొడుకులందరూ ఎవరనుకున్నారు? ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తెలియని వీళ్ళ అమ్మల్ని ఆ దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట. ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులు ఈ నా కొడుకులందరూ కూడా. వీళ్ళకి ఏమి చదువు సంధ్యలు లేక ఈ నా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగకోళ్ళని పట్టుకుంటుంటే ఈ నా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి మేరీ రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. మేరీ రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి చిలకలూరుపేటలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, ఒక క్రైస్తవులని కాదు, ఒక అన్యులని కాదు, ఒక ముస్లింస్ అని కాదు, ప్రతి ఒక్కరిని లకార్లని తిడుతున్నాడు వాడు. నువ్వు కూడా సాటి స్త్రీవేగా. వాడు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎక్కడో ఎవరో సేవకుడు ఒక మల్లెపూల గురించి మాట్లాడితే దాన్ని పదే పదే మాట్లాడి ఆయన మీద చర్య తీసుకుంటానంటున్నారు కదా. వీడి మీద ఎన్ని చర్యలు తీసుకోవాలో మాకు తెలియాలి. అది మాకు కావాలి, న్యాయం కావాలి. మా పక్షాన మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నది ఊర కాదు. పుల్లారావు గారు మీకు నమస్కారాలు. మా నియోజకవర్గంలో మా ఓట్లు ఇంటింటికి వచ్చి అడిగేపించుకున్నారు కదా. ఆ రోజు ఏమైంది? ఆ అడిగిన ఓట్లు ఏపించుకున్న వాడికి ఈ రోజు మాకు న్యాయం చెయ్యండి. నువ్వు కూడా పేటలో ఉన్నవాడివేగా, నీది కూడా చిలకలూరుపేటేగా. చిలకలూరుపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళం మేము. మమ్మల్ని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అన్నవాడు ఎవడో మాకు వచ్చి క్షమాపణ చెప్పాలా అంతే. పేటలో ఉన్న ప్రతి స్త్రీకి వాడు క్షమాపణ చెప్పాలి. చట్టమాటలో మీరు చర్య తీసుకుంటారో, ఒక జీవితాలు బాగు చేసుకుంటామని చెప్పిన మంచి మాటలకు చర్య తీసుకుంటారో మాకు న్యాయం కావాలి అంతే. మీకు మరొక మాట హెచ్చరిస్తున్నామండి. రిక్వెస్ట్ చేయకుండా మా ఇంటింటికి వచ్చి అడిగారు ఓట్లు. మీరు వేసిన ప్రతి అడుగు మీరు లెక్క పెట్టుకోండి. ఎవరేస్తే మీరు గెలిచారో, ఎవరి వల్ల మీరు అధికారంలో కూర్చున్నారో. ఇవాళ రోజున పేటలో ఉన్న ప్రతి స్త్రీని అన్నాడు వాడు సనాతన గోపి అంట. వాడు ఎవడో వాడు రావాలా, మాకు క్షమాపణ చెప్పాలా. వాడు చెప్పేంత వరకు మేము ఈ పరిస్థితి వదిలేదే లేదు. మాకు న్యాయం జరగాలి. వాడు కూడా ఒక తల్లికి పుట్టినాడేగా. మేము వ్యభిచారం చేస్తే మాకు పుట్టిన బిడ్డల. రేపు రోజున మా కుటుంబాలు, మా కాపురాలు ఏం కావాలి? మా భర్తలు ఉంటారా? ఈ మాటలు విని మా భర్తలు మా కాపురాలు ఉండాలా వద్దా? మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగకపోతే అవసరమైతే మేము ధర్నాలే చేస్తాం. ఏ నాడు కూడా మేము వచ్చి మాట్లాడినాడు కాదు. ఇవాళ రోజున ఒక కుక్క మాటలు మాట్లాడిందని వాడి వల్ల ఇవాళ రోజున ముందుకొచ్చి మిమ్మల్ని అధికారుల్ని అడుగుతున్నాం. అడగాల్సి వచ్చింది. ఏనాడు కూడా మీ పేర్లు ఎత్తినోడం కాదు, మిమ్మల్ని ఏమి అడిగినోడం కాదు. మీరు మాకు ఏ హెల్ప్ చేయకపోయినా ఈ విషయంలో మాకు న్యాయం చేయండి అంతే. న్యాయం జరగకపోతే మేము ఊరుకునేది లేదు. రోడ్డు ఎక్కుతాం, ర్యాలీలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఆ పరిస్థితి వచ్చిందాక ఉండకుండా ఇవాళ రోజులు మాకు న్యాయం చేస్తారా? ఆ కుక్క చేత మాకు క్షమాపణ చెప్పిస్తారా? మాకు తెలియాలి. మాకు సమాధానం మీ నోటు నుండి, హోంమంత్రి అనిత నుంచి, మీ పుల్లారావు గారి నోటు నుండి మాకు సమాధానం రావాలి. అది మరేమ్మ తల్లిని పేరెత్తి ఆమె జాకెట్ ఇప్పి ఆమె చీరిప్పి విగ్రహాన్ని, అదే విగ్రహాన్ని వ్యభిచారం చేస్తాను.